హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 'పెళ్లి తర్వాత ప్రేమ' ఏడో భాగాన్ని వినేద్దాం. ఆమె మాట పూర్తి కాలేదు. షటప్ ఈడియట్‌లా మాట్లాడకు. అసలు నిన్నేమనాలో నాకర్థం కావడం లేదు. నీ వల్ల పనులన్నీ మానుకొని రావాల్సొచ్చింది. మళ్ళీ మా అమ్మతో రికమెండేషన్‌లు. ఇంకోసారి నీ సొంత నిర్ణయాలు తీసుకొని ఇలాంటి పిచ్చి వేషాలు వేశావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అది పోయిందే కాకుండా ప్రాణం కూడా తీసుకొని పోయింది. ఇంకా నువ్వు నాకు టార్చర్ చూపిస్తున్నావు. అసలు నిన్ను కాదే, నిన్నిలా పెంచినందుకు వద్దులే. ఎవరిని ఏమన్నా ఏం లాభం? అంతా నా కర్మ అంటూ టవల్ తీసుకుని వాష్‌రూమ్‌కెళ్ళాడు. వెళ్తున్న అతన్ని చూస్తూ ఉండిపోయింది నందు. చేతిలోకి వాటర్ బాటిల్ తీసుకుని కామ్‌గా బయటకొచ్చింది. అందరూ నవ్వుతూ భోజనం చేయడం చూసి, బావ వచ్చే వరకు ఆగలేకపోయారా? అప్పుడే భోజనం మొదలుపెట్టేశారు? నవ్వుతూ అంది నందు. ఏంటమ్మా! మీ ఆయన రాకుండా మేం భోజనం చేయకూడదా ఏంటి? తింటూ అడిగాడు ఉదయ్. అవును, తినకూడదు అని నందు నవ్వుతూ అనగాని, గగన నందు ముఖాన్ని తదేకంగా చూసి, నందు, ఏంటత్తయ్యా? కిచెన్ రూమ్‌లో కర్రీ ఉంది తీసుకొని వస్తావని పద ఒకసారి. సరే అత్తయ్య అని గగన వెనకే వెళ్ళింది. ఏది అత్తయ్య కర్రీ? ఇక్కడ ఏం కర్రీ లేదే. ఎందుకు లేదు? ఉంది అంటూ నందు చేతిని పట్టుకుని, ఏమన్నాడు వాడు? ఎవరత్తయ్యా? నట్టించకు, నిజం చెప్పు. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? హర్ష లోపల రూమ్‌లో నిన్ను తిట్టాడా? సూటిగా అడిగింది గగన. బావెందుకు నన్ను తిడతాడత్తయ్య? నందు అని కోపంగా చూసింది. అత్తయ్య, నాకు మా ఆయనకి మధ్యన 1,00,000 గొడవలుంటాయి. ప్రతీదీ మీకు చెప్పి మా బంధాన్ని చులకన చేసుకోలేను అత్తయ్య. అయినా మా మధ్యన గొడవలు ఎందుకు జరుగుతాయి? మీరెక్కువ ఆలోచిస్తున్నారు అత్తయ్య. పదండి, అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు అంటూ నవ్వుతూ బయటికెళ్ళింది నందు. గగన ఏం మాట్లాడలేకపోయింది. ఏం మాట్లాడుతుంది నందు ఇంకలా మాట్లాడాక? నందు, భోజనం చల్లారిపోతుంది రామ్మా, భోజనం చేద్దు. బావొచ్చాక తింటాను మావయ్య. నా కోసం అన్ని పనులు వదులుకొని వచ్చాడు. తనతో కలిసి తింటాను. వాడొచ్చేసరికి ఆలస్యం అవుతుంది నందు. ఈ లోపల తిను. పర్లేదు మావయ్య అని హర్ష కోసం చూసింది. పావుగంట అయినా అతను రాకపోవడం చూసి నవ్వుతూ, మీరు తింటూ ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను అని హర్ష రూమ్‌కొచ్చింది. బెడ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు హర్ష. ఏవండి? ఏంటి? అతని ముఖంలో చిరాకు ఇట్టే తెలుస్తుంది. కింద అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారండి. ఎందుకో? భోజనం చేయడానికి. నేను బయట తినేసొచ్చాను. నా కడుపు ఖాళీ లేదు. నువ్వు తిను. నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంచెమైనా తినండి. పోనీ మీకు అంతగా ఆకలి లేకపోతే కాసేపైనా మన వాళ్ళతో కూర్చోండి. కూర్చొని ఏం చేయాలి? నేను నా జీవితంలోకి తెచ్చి నన్ను ఎటూ కాకుండా చేశారని కూర్చొని బాధపడినా? హర్ష అని లోపలికొస్తూనే కోపంగా అరిచారు గగన. నందు షాక్‌గా చూసింది. హర్ష కూర్చున్న వాడలా పైకి లేచి షాక్‌గా చూశాడు. అమ్మా! అసలు నువ్వేనారా అలా మాట్లాడుతుంది? ఎవరితో మాట్లాడుతున్నావో కొంచెమైనా తెలుస్తుందా నీకు? అమ్మా! మాట్లాడకు హర్ష. నందుని బలవంతంగా నీ జీవితంలోకి కావాలని ఎందుకు పంపించాం? ఆ వల్లి పరువు తీసిందనే కదా! ఆ కోపం దీని మీద ఎందుకురా చూపిస్తున్నావు? అత్తయ్య! బయట అందరూ ఉన్నారు. ప్లీజ్ గొడవ చేయకండి అత్తయ్య. నందు, నువ్వు మధ్యలో మాట్లాడకు. వాడి జీవితంలోకి వెళ్ళి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. నువ్వేంటే వాడిని వెనకేసుకొని వస్తున్నావు? అత్తయ్య అని గట్టిగా, గట్టిగా అరవకండి ప్లీజ్. అమ్మా నాన్న వింటే బాధపడతారు అని నందు అనగానే, చూసావా ప్రతి విషయం ఎంత లోతుగా ఆలోచిస్తుందో? అయినా సరే నువ్వు దాన్ని మనిషిగా కూడా చూడడం లేదు. అలా అని నా మీద కంప్లైంట్ ఇచ్చిందా ఈ పల్లెటూరు మొద్దు? హర్ష మాటకి నందుకి కోపం వచ్చింది. ఎంత కాదన్నా మేనత్త. అత్తయ్య అయ్యేసరికి ఆమె ఎదురుగా తిట్టడం కరెక్ట్ కాదని మౌనం వహించింది. అది కంప్లైంట్ ఇచ్చే రకం కాదు. ఇతరుల మీద చాడీలు చెప్పేంత వంకర బుద్ధి కూడా దానిది కాదు. ఏమ్మా అంత నమ్మకం ఏంటి నీకు? అది నా మేనకోడలు కాబట్టి. ఇంకోసారి నందుతో కోపంగా ప్రవర్తించావంటే కొడుకు అని కూడా చూడను. అర్థమైందా? అయినా ఒక ఆడపిల్ల మీద అరుస్తున్నావు. ఇదేనా మేము నీకు నేర్పిన సంస్కారం? అమ్మా! చాలు హర్ష. ఇకనైనా నీ మనసు మార్చుకో. ఇంకోసారి నందుతో ఇలా ప్రవర్తించావంటే ఊరుకునేది లేదు. నందు పద భోజనం చేద్దు. కడుపు మాడితే వాడే వచ్చి తింటాడు అని నందు చేతిని పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళింది గగన. హర్ష కోపంగా నందుని మనసులోనే తిట్టుకుని తల్లి మాటలకి ఏం చేయాలో తెలియక తప్పక కిందికొచ్చాడు. ఏంట్రా, ఇక్కడ మేమందరం ఉండగాని నువ్వు నీ భార్య అసలు గదిలో నుంచే రావటం లేదు? ఊరుకోండి మరి మీరు. నందు కూర్చో, భోజనం తినిపిస్తాను. పర్లేదు అత్తయ్య, నేను తింటాను. నువ్వెలా తింటావో నాకు తెలుసులే కానీ ముందు భోజనం చెయ్యి అని గగన నందుకి ప్రేమగా ముద్దలు పెడుతుంటే హర్ష కోపంగా నందుని చూశాడు. ఆ చూపు చూసిన నందుకి అన్నం కూడా తినాలి అనిపించలేదు కానీ తన అత్తయ్య మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక తిన్నాను అన్న పేరుకి 4 ముద్దలు తిని
హర్ష కురిపిస్తున్న నిప్పుల వర్షం తట్టుకోలేక తన రూమ్కి వెళ్ళింది. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారో ఏంటో, నందు ఎలా ఉందో అనుకుని బెడ్ మీద కూర్చుంది వల్లి. హాయ్ వల్లి, ఏం చేస్తున్నావు అంటూ లోపలికొచ్చింది చరిత. కూర్చునున్నాను అంటూ మొహమాటంగా చెప్పింది వల్లి. ఫ్రీగా ఉండు వల్లి, మార్నింగ్ నుంచి గదిలోనే ఏం చేస్తున్నావు? పద, ఇద్దరం కలిసి బయటకెళ్దాం. సరదాగా రెస్టారెంట్లో భోజనం చేసి అలా సినిమా చూసి ఆ తర్వాత ఐస్ క్రీమ్ తిని ఇంటికొచ్చేద్దాం, ఏమంటావు? అమ్మో, నేనా? బయటకా? నేనేదో పోలీస్ స్టేషన్కి వెళదామా అన్నట్టు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏంటి తల్లి? అదేం లేదు చరిత, నాకు బయటికెళ్ళడం అంటే భయం, అందుకే అలా చూశాను. ఏంటి, బయటికెళ్ళడం అంటే భయమా? అవును. కానీ ఎందుకు? నేనెప్పుడు ఇంట్లోనే ఉంటాను కదా, అందుకు. అసలు మీ అన్నయ్య ఏం చేస్తాడు? సూటిగా అడిగిన చరిత ప్రశ్నకి వల్లి షాక్గా చూసింది. చెప్పు, ఏం చేస్తూ ఉంటాడు మీ అన్నయ్య? బిజినెస్ చేస్తాడు. ప్రాజెక్ట్ వర్క్ ఉందని తనే వేరే ఆ! తెలుసు తెలుసు. నేను అడుగుతుంది నీకింకా అర్థం కాలేదా? మీ అన్నయ్య బిజినెస్ చేస్తాడు. పైగా ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉంటావు. ఎప్పుడు లైఫ్‌ని ఎంజాయ్ చేయలేదా? లేదు. చదువుకోవటం, కాలేజీకి వెళ్ళటం ఇదే నాకు తెలుసు. అమ్మో! నీకు చాలా తెలుసే. సరే పద, నీతో కొంచెం పనుంది. అవునా? ఏం పని? సీక్రెట్, చెప్పకూడదు అంటూ వల్లి చేతిని పట్టుకుని బయటికి తీసుకునెళ్ళింది చరిత. చరిత, మనం ఎక్కడికెళ్తున్నాం? ఎక్కడికేంటి, బయటికెళ్తున్నాం అని నవ్వుతూ చరిత అనగానే వల్లి షాక్‌గా చూసింది. అర్జున్‌కి కనీసం ఒక్క మాటైనా చెప్పలేదు. ఈ అమ్మాయి నన్ను బయటికి తీసుకుని వెళ్తుంది. దేవుడా! అసలేం జరుగుతుందో అనుకుని కారెక్కింది వల్లి. నందు, నందు. హా! అత్తయ్య, వస్తున్నాను అంటూ రూమ్ నుంచి బయటకొచ్చింది నందు. ఏంటి, గదిలోనే ఉన్నావు? ఇలా కూర్చో. అత్తయ్య, కూర్చో అని గగన అనగానే నందు కూర్చుంది. రవిచంద్ర గారి పక్కన కూర్చున్న హర్ష ఫోన్ వస్తుందని చెప్పి బయటికెళ్ళాడు. ఎందుకో నందుకి ఒక క్షణం ఉండాలి అని అనిపించలేదు. ఇంట్లో ఉంటున్న హర్ష చూపులు మాత్రం ఆమె మనసుని ఎంతగానో బాధ పెడుతున్నాయి. అత్తయ్య, ఏంటి నందు? ఒకసారి నేను ఇంటికెళ్తాను. ఈ టైంలో ఎందుకు, ఎండగా ఉంది కదా. ఈవినింగ్ మళ్ళీ ఊరు వెళ్ళిపోతాం కదా అత్తయ్య. ఈలోపు ఒకసారి ఇంటికెళ్ళి సర్టిఫికేట్స్ అవి చూసుకుంటాను. సరే, డ్రైవర్ ఉన్నాడు కదా, కారులో వెళ్ళు. సరే అత్తయ్య అని నందు బయటికి రాగాని, కారు ఎక్కటం నీకు ఇష్టం ఉండదు కదా, మరి మా కారు ఎలా ఎక్కుతున్నావు? మీ కారు కాదు కదా. ఆపు నందు, ఎందుకిలా నటిస్తున్నావు? ఇంట్లో అందరి ముందు నన్ను వెధవని చేయాలని కంకణం కట్టుకున్నావా? నా ఉద్దేశం, కారు ఎక్కే లగ్జరీ లేదని డ్రైవర్ దగ్గర సూక్తులు చెప్పావు కదా, మరిప్పుడు లగ్జరీ వచ్చేసిందా? ఎందుకండి అంత కోపం మీకు? అత్తయ్య అలా సడన్‌గా వస్తారని నేనస్సలు ఊహించలేదు. ఆ! లేదంటే నేను ఇంకా బాగా యాక్ట్ చేసేదాన్ని అంటావు. నా మాటంటే నీకు గిట్టదు. ఇప్పుడు నేనెన్ని మాట్లాడినా వేస్ట్ అనుకుని నేను మా ఇంటికెళ్తున్నానండి. నా సర్టిఫికేట్స్ తీసుకొనొస్తాను కదా, అప్పుడేమన్నా మిగిలుంటే తిట్టండి. ఛీ! నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. మా అమ్మ నన్నెప్పుడూ పల్లెత్తి మాట అనలేదు. కానీ నువ్వొచ్చావు. అసలు ఏ మందు పెట్టావు? నన్నే తిడుతుంది మా అమ్మ. అసలు నీకేం కావాలి? మనశ్శాంతి కావాలి అంటూ నవ్వుతూ నందు ముందుకు నడిచింది. ఆ మాటకి హర్షకి కోపం వచ్చినా ఏం చేయలేకపోయాడు. రండమ్మా, కారెక్కండి అని డ్రైవర్ అనగాని, వద్దు బాబాయ్, ఇల్లు ఇక్కడే కదా, నడుచుకొని వెళ్తాను అని ముందుకు నడిచింది నందు. ఆ మాటలు విన్న హర్ష కోపంగా తన రూమ్కెళ్ళాడు. అసలు ఏమనుకుంటుంది ఇది నా గురించి అనుకుని చరణ్ ఫోన్ చేయటం చూసి, హలో చెప్పరా, ఎక్కడున్నావు? అమ్మ వాళ్ళ దగ్గరకొచ్చాను. ఏంటి? అవునరా. ఏం లేదు, ఈవినింగ్ మీటింగ్ ఉంది కదా, అది చెప్పడానికి ఫోన్ చేశాను. దేవ్ ఆఫీస్‌కొస్తానని చెప్పాడు. అవునా? సరే, నేను వెంటనే బయలుదేరతాను అని హర్ష చరణ్‌తో కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. హర్ష, ఏంటి నాన్న? నందు ఎక్కడా? వాళ్ళింటికెళ్ళింది సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి. ఒంటరిగా ఎలా పంపించావురా? నువ్వు కూడా తనతో పాటు వెళ్ళొచ్చు కదా. నాన్న, ఏంటి నాన్న? అత్తయ్య, మామయ్య ఏమనుకుంటారు? నువ్వలా చేయడం కరెక్ట్ కాదు. ముందెళ్ళు అని రవిచంద్ర గారు అనగాని, హర్షకి కోపం వచ్చినా తమాయించుకుని బయటకొచ్చాడు. ఏం మందు పెట్టిందో, ఫ్యామిలీ అంతా దీని వెనకే ఉంది అనుకుని కారెక్కాడు. కారు ఆఫీస్ ముందాగడంతో వల్లి వైపు చూసింది చరిత. వల్లి భయంగా చూస్తుండడం చూసి, వల్లి, ఏంటలా చూస్తున్నావు? ఇక్కడికెందుకు తీసుకొనొచ్చావు? ఇది బావ ఆఫీస్. ఇక్కడే బావ వర్క్ చేసేది. ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? అందుకే పద, బావ ఫ్రీగా ఉంటే ముగ్గురం కలిసి బయటికెళ్ళొచ్చు. ఏంటి? రెండు కళ్ళు పెద్దవి చేసింది. నీ ఫేస్‌లో ప్లస్ ఏంటో తెలుసా? నీ కళ్ళు వల్లి. పద లోపలికెళ్దాం అని వల్లి చేతిని పట్టుకుని లోపలికి తీసుకునెళ్ళింది. వల్లి భయంగా చుట్టూ చూస్తుంది. ఆఫీస్ చాలా పెద్దది. నీట్‌గా ఉండడం చూసి షాక్ అయింది. ఏంటి వల్లి అలా చూస్తున్నావు? ఏం లేదు అంటూ చరితతో పాటుగా అర్జున్ చాంబర్‌కి వచ్చింది వల్లి. ల్యాప్‌టాప్‌లో సీరియస్‌గా వర్క్ చేస్తున్నాడు అర్జున్. హాయ్ బావా.
వచ్చింది శాడిస్టు అనుకుని చూపు తిప్పలేదు అర్జున్. ఇలా కూర్చో అంటూ వల్లిని తనతో పాటుగా సోఫాలో కూర్చోబెట్టింది వల్లి. భయంగా అర్జున్ని చూస్తుంది. అతనేమన్నా అంటాడని భయం చెప్పకుండా వచ్చినందుకు. భోజనం చేశావా బావా? ఏయ్, వర్క్లో ఉన్నాను కదా, డిస్టర్బ్ చేయకు. ఎప్పుడు ఉండే వర్క్నే కదా బావా, ప్లీజ్ లంచ్‌కలా బయటికెళ్దామా? కుదరదు. ఎందుకు కుదరదు? నాకు మీటింగ్ ఉంది, ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉంది. నెక్స్ట్ టైం చూద్దాం, నువ్వింటికెళ్ళు. అంతేనా? అంతే. బావా అంటూ అర్జున్ దగ్గరకొచ్చి ల్యాప్టాప్ పక్కన పెట్టి అతనెదురుగా టేబుల్ మీద కూర్చుంది. అది చూసిన వల్లి షాక్‌గా చూసింది. ఇదేంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది? అంత దగ్గరగా ఎలా కూర్చుంటుంది? ఎంత సొంత మరదలైతే మాత్రం అంత చొరవుంటుందా? నేనెప్పుడూ అర్జున్‌కి అంత దగ్గర కాలేదు అనుకుని అలానే చూసింది. ఏయ్, ఏంటి నీ బాధ? వర్క్ కూడా చేసుకోనివ్వా? పక్కకు జరుగు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అయితే బయటికి తీసుకునెళ్ళు బావా, లేదంటే నాకు కోపమొస్తుంది. కోపంలో నీ బుగ్గని కరిచేస్తాను, అర్థమైందా? చరిత అంటూ సీరియస్‌గా చూసి వెనకే ఉన్న వల్లిని చూసి షాక్ అయ్యాడు అర్జున్. వల్లి? అవును, వల్లినే. గదిలో ఒక్కతే ఉందని నేనే తీసుకొనొచ్చాను. ఎందుకు? తన బుర్ర తినడానికా? బావా! వల్లి, భోజనం చేశావా? ఎంతో లాలనగా అడిగాడు. ఇంకా లేదు అర్జున్ గారు. అవునా? సరే పద రెస్టారెంట్‌కెళ్దాం అని ల్యాప్టాప్ క్లోజ్ చేశాడు అర్జున్. అర్జున్ చేసిన పనికి వల్లితో పాటు చరితకు కూడా షాక్‌గానే అనిపించింది. బావా అంది. ఏంటి అని సూటిగా చూశాడు. ఏమీ లేదు. రెస్టారెంట్‌కి నిజంగానే వెళ్తామా? లేదంటే జోక్ చేశావా? చరిత, మరి లేకపోతే ఏంటి? ఇప్పటి వరకు అడిగితే వర్క్ ఉంది, మీటింగ్ ఉందని ఏదేదో కహాని చెప్పావు. మరి ఇప్పుడు ఎలా కుదురుతుంది నీకు? అంతే కుదురుతుంది అన్నాడు వల్లిని ప్రేమగా చూస్తూ. అతను చూసిన చూపుకే తలదించుకుని మరీ ముడుచుకుపోయింది వల్లి. సరే పద బావ వెళ్దాం అని చరిత అనగాని ఇంతలో భారతమ్మ దగ్గర నుండి ఫోన్ రావడంతో, బావా, అమ్మమ్మ ఫోన్ చేసింది. నేను బయట ఫోన్ మాట్లాడతాను. నువ్వు వల్లి తొందరగా రండి అని చెప్పి బయటికెళ్ళింది చరిత. వల్లి కూడా చరిత వెనకే వెళ్దామని ముందుకు అడుగు వేసింది. అమ్మంత మామిని చేతిని పట్టుకుని ఒక్కసారిగా గోడకు లాక్ చేశాడు అర్జున్. ఎప్పట్లానే రెండు కళ్ళు పెద్దవి చేసింది వల్లి. అర్జున్ గారు ఏం చేస్తున్నారు? ఇంకా ఏం చేయలేదు వల్లి. డోర్ లాక్ వేస్తూ అన్నాడు. వదలండి. ఏయ్, ఇలా చూడు ఆమె చెవులో మెల్లగా అన్నాడు. ఎందుకండి? ఎందుకు కోపంగా ఉన్నావు? ఆమె చిన్ పట్టుకుని అడిగాడు. నేనేం కోపంగా లేనే. అవును, చూస్తేనే అర్థమవుతుంది కోపంగా ఉన్నావో లేదో. వెళ్దామా, ఆలస్యం అవుతుంది కదా. వస్తున్నట్టు ఫోన్ కూడా చేయకుండా చెప్పా పెట్టుకుని వచ్చేసావేంటి? అది కుదరలేదు. నేను రానని చెప్పాను కానీ చరిత బలవంతంగా తీసుకొచ్చింది. పోనీలే, కనీసం అదైనా మంచి పని చేసిందిలే. టిఫిన్ చేశావా మార్నింగ్? ప్రేమగా తలనిమురుతూ అన్నాడు. చేశాను అంది. ఫోన్ చేద్దామని అనుకున్నాను, బట్ కుదరలేదు. నిజంగానే తిన్నావా? మరోసారి నమ్మలేక అడిగాడు. తిన్నాను అంది భయంతో ముడుచుకుపోతూ. ఎందుకలా ముడుచుకుపోతున్నావు? ప్లీజ్ ఫ్రీగా ఉండు. మీ మీరు పక్కనుంటే ఊపిరాడడం లేదు అంది. ఏంటి? ఆమె అర్థం కాకుండా, ఏం అర్థం కాకుండా అన్నాడు. దూరంగా ఉండండి చెప్పలేక చెప్పింది వల్లి. దూరంగానే ఉంటున్నాను కదా, ఇంతకు మించి దూరం అంటే బాగోదు కదా. చరిత, ఎందుకంత దగ్గరగా ఉంటుంది? మీరేంటి ఆమె దగ్గరగా వచ్చి ఏం మాట్లాడడం లేదు? ఎందుకు జెలస్ ఫీల్ అవుతున్నావు? చెప్పాను కదా, మర్చిపోయావా అన్నీ? అలా అని ఏం కాదు అర్జున్ గారు. మరి ఇంకా ఎలా వల్లిగాలు? చరిత మన కోసం వెయిట్ చేస్తుంటుంది, వెళ్దామా? హ్మ్. నీతో మాట్లాడాలని ఉంది కానీ, నువ్వు మాటి మాటికి చరిత చరిత అంటున్నావు. దాని పేరు వినే బదులు వెళ్ళడం నయం అని వల్లి చేతిని పట్టుకుని బయటికి నడిచాడు. ఇంటికి వచ్చిన నందు తలుపుకి ఉన్న లాక్ తీసి లోపలికి అడుగు పెట్టింది. ఇల్లంతా నీట్‌గా ఉండడంతో తన రూమ్‌కెళ్ళింది. తన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని, కావాల్సినవి కొన్ని బట్టలు, చీరలు, నైట్ డ్రెస్సులు తీసుకుని బ్యాగ్‌లో సర్దుకుని వల్లి రూమ్‌కొచ్చింది. కార్ పార్క్ చేసి లోపలికొచ్చాడు హర్ష. నందు కోసం చూశాడు. వల్లి రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడం చూసి మెల్లగా అతని అడుగులు వల్లి రూమ్ వైపుకి మళ్ళాయి. వల్లి బీరువా ఓపెన్ చేసింది. నందు హర్ష రాకని ఆమె పెద్దగా గమనించలేదు. ఆమె బట్టలు చూడంగానే నందుకు ఏడుపు ఆగలేదు. లాకర్ ఓపెన్ చేసింది. ఒంటి మీదున్న బంగారం, డబ్బు అలానే ఉంది. నీకు చాలా భయం. అలాంటిది ఒంటరిగా ఎలా వెళ్ళావో నాకు అర్థం కావడం లేదక్కా. నువ్వు ఎక్కడున్నా సరే తొందరగా వచ్చేయ్ అనుకుని వల్లి ఫోటో తీసుకుని బీరువా క్లోజ్ చేసి వెనక్కి తిరిగి షాక్ అయింది. గోడకి నవ్వుతూ ఉన్న వల్లి ఫోటో మీద చెయ్యేసి అపురూపంగా తడిమి బాధపడ్డాడు హర్ష. నందు ఏం మాట్లాడలేదు. కామ్‌గా బయటకొచ్చింది. హర్ష ఆ రూమ్ నుంచి రావడానికి టైం పడుతుందని తనకి ముందే తెలుసు. తన బ్యాగ్ సోఫాలో పెట్టి టైం చూసింది. దగ్గరగా 4 అవ్వడం చూసి పెరటి వైపుకెళ్ళింది. తనకిష్టమైన కనకాంబరాలు, మల్లెలు కోసుకొని లోపలికొచ్చింది.
హర్ష ఇంకా రాకపోవడం చూసి తప్పక వల్లి రూమ్కి వచ్చింది. ఏమండి, టైం అవుతుంది అని నందు అనగాని హర్ష నందు మాటలు తేరుకొని కోపంగా వెనక్కి తిరిగాడు. కాసేపు కూడా మనశ్శాంతిగా ఉండనివ్వవా? క్షమించండి అని బయటకొచ్చి తన బ్యాగ్ తీసుకుని గేట్ ఓపెన్ చేసింది నందు. ఆమె వెళ్లడం చూసిన హర్ష డోర్ లాక్ వేసి బయటకొచ్చి, అమ్మ మహాతల్లి ఆగు, ఇంట్లో వాళ్ళ ముందు మళ్ళీ నన్ను వెధవని చేయాలని చూడకు, నీకు దండం పెడతాను. ఎందుకండి అలా అంటారు? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అవును, నేను మనిషిని కాదు కదా, అందుకే నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. నా ఉద్దేశం అది కాదండి. నీ ఉద్దేశం ఏంటో నాకు బాగా తెలుసులే, కానీ ముందు కారు ఎక్కు. నేనైతే ఎక్కను, ముఖం మీదే చెప్పింది నందు. నీతో గొడవ పడే టైం నాకు లేదు, నాకు వర్క్ ఉంది, ఎక్కు. చెప్పాను కదా, ఎక్కను. నందు, నా సహనాన్ని పరీక్షించుకు, నేను వెంటనే ఆఫీస్ కూడా వెళ్ళాలి, దయచేసి కారు ఎక్కు అని హర్ష అనగానే తనకిష్టం లేకపోయిన నందు కారు ఎక్కింది. ఎప్పటికి వదులుతుందో నాకు ఈ శని అంటూ విసుక్కుని కారెక్కాడు హర్ష. అతని మాటలు వినే బదులు విండో బయటికి చూడడం నయం అనుకుని విండో బయటికి చూసింది. కారు కాసేపటికి ఇంటి ముందు ఆగడంతో హర్ష నందు ఇద్దరూ లోపలికొచ్చారు. ఏంట్రా అప్పుడే వచ్చేశారు? నందు, నీకు కావాల్సినవన్నీ తీసుకున్నావా? ఆ మావయ్య, అన్నీ తీసుకున్నాను. సరే, ఒకసారి కిచెన్ రూమ్కి రా నందు. ఏమైంది అత్తయ్య? ఏ, చెప్తే గాని రావా? అయ్యో అత్తయ్య అంటూ నవ్వుతూ కిచెన్ రూమ్కెళ్ళి, ఏంటత్తయ్య ఇంటికెళ్ళారు కదా, అక్కడేమన్నా మీ అబ్బాయి నేను గొడవ పడ్డామని తెలుసుకోవడానికి పిలిచారా? ఎందుకే, అడిగిన నువ్వెలా చెప్పవు కానీ మనసులోనే దాచుకుంటావు. బ్యాగ్ సర్దుకున్నావంటేనే అర్థమవుతుంది ఇద్దరు ఇప్పుడు బయలుదేరతారని. ఇవి కూడా బ్యాగ్లో పెట్టుకో. ఏంటత్తయ్య అవి? మధ్యాహ్నం నువ్వు సరిగా భోజనం చేయలేదు, వాడన్న మాటలకి నీ మనసు ఎంత బాధపడిందో నేను అర్థం చేసుకోగలను. నీకు ఇష్టమైనవన్నీ ఇందులో పెట్టాను, తినడం మర్చిపోకు సరేనా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్యా? ఎందుకంటావేంటే, పట్టుకునిల్లు. ఇవి వాడికి పెట్టు, సున్నుండలు. నీకు ఇష్టమని కజ్జికాయలు కూడా చేశాను, అవి కూడా బాక్స్లో పెట్టాను, ఇవి పట్టుకొని వెళ్ళు. అత్తయ్య, తప్పదు పద. కోడలువైనా కూతురువైనా అన్నీ నువ్వే కదా, మాకు మాత్రం ఎవరున్నారు? వాడు నువ్వే కదా, ఇదే ప్రపంచం. బాధపడకత్తయ్య, బాధని పోగొట్టడానికే కదే వాడి జీవితంలోకి నువ్వొచ్చావు అని గగన అనగాని వాటర్ కోసం వచ్చిన హర్ష ఆ మాటలు విని గుమ్మం దగ్గర ఆగిపోయాడు. అది నా వల్ల అవ్వదత్తయ్య. ఎందుకు అవదే? అవుతుంది. ప్రేమతో వాడిని నీ కొంగుకు చుట్టుకో. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. మీ అక్కొచ్చినా ఏం చేయాలో నాకు బాగా తెలుసు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నా కొడుకు భార్యవి, నా ఇంటి కోడలివి, అన్నీ నువ్వే. వాడు ఈసారి ఏం మాట్లాడినా నువ్వు అస్సలు ఊరుకోకు, అర్థమైందా? గగన గగన గారి మాటలకి నందు ఏం చెప్తుందా అని చూశాడు హర్ష. ఇప్పుడు గాని అత్తయ్య మాటలు తోసిపుచ్చితే బాధపడుతుందనుకొని, సరే అత్తయ్య, మీరు చెప్పినట్లే అన్నీ చేస్తాను. బావ అక్కని మర్చిపోయేలా నా ప్రేమతో తనని నావాన్ని చేసుకుంటాను. ఇద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం, సంతోషంగా ఉంటాం, సరేనా అత్తయ్య అని నవ్వుతూ అన్న నందు మాటలకి గుమ్మం దగ్గరున్న హర్ష షాక్ అయ్యాడు. నందు ఇలా ఆలోచిస్తుందా? నా మనసులో వల్లి ఉందని తెలుసు కూడా అమ్మతో ఈ మాటలు ఎలా మాట్లాడగలుగుతుంది? ఎన్ ఎన్ ఏదో మంచిదనుకున్నాను, కానీ దీనిలో చాలా కోణాలున్నాయి. నా దగ్గర ఒకలా, ఇంట్లో వాళ్ళ ముందు ఒకలా ఉంటూ నటనతో అందరినీ మైమర్పిస్తూ తన వెనక తిప్పుకుంటుంది అనుకుని పెద్ద పెద్ద అడుగులతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష. నాకు తెలుసు నందు ఎక్కడైతే నేను బాధపడతానని ఈ మాటలు అంటున్నావు, కానీ నీ మనసులో ఉన్న ఉద్దేశం నాకు తెలుసు. కష్టంగా ఉన్నా సరే నా మాటలకు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో అని నందు తలని ప్రేమగా నిమిరింది గగన. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.